మహానాయకుడు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మొదటి చిత్రం కథానాయకుడు. తర్వాత పార్ట్ వస్తున్న చిత్రం మహానాయకుడు. సో ఈ మహానాయకుడి చిత్రానికి డిస్ట్రిబ్యూటర్లకు ముఖ్యంగా అన్యాయం జరిగింది. వాళ్ళకి ఎలా అన్యాయం జరిగిందంటే, ఫస్ట్ సినిమా కథానాయకుడిని ఓన్లీ పార్ట్ 1 70 కోట్లకు అమ్మేశారు. సో దాని దాని రిజల్ట్ చూసరికి అయితే బాగా వచ్చింది, కానీ కలెక్షన్ పరంగా మాత్రం 20 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఆ చిత్రంతో పోలిస్తే ఈ చిత్రాన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఫ్రీగా ఇచ్చిస్తే దానికి తగ్గట్టుగా ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే 20 కోట్లు కలెక్ట్ చేస్తుంది కదా, ఇంకా దగ్గర చూసినట్టయితే 50 కోట్లు కలెక్ట్ చేయాలి ఇంకా మహానాయకుడి మూవీ. అటువంటిది ఎంత ప్రమోషన్ ఉంటుందండి ఈ సినిమాకి. కనీసం ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అప్పుడు జరిపేశారు కాబట్టి మరి ఇప్పుడు దీనికి జరపలేదు. మన ఆడియో రిలీజ్ అలాగో లేదు, ప్రీ రిలీజ్ బిగినెస్తేనే జరపరు కదా ఈ సినిమాకి, అది కూడా లేదు. కనీసం రెస్పాన్స్ అనేది పాపం లేదు. డిస్ట్రిబ్యూటర్ నష్టపోయారు ఈ సినిమాకి. ఈ సినిమా వాళ్ళు పాపం బాగా ప్రమోట్ చేస్తారు ఫస్ట్ పార్ట్, అది హిట్ అయితే మరి ఈ సినిమా ఎంతగా మీద మనకు తెలియదు. మనకి అయితే కథానాయకుడు అంత హంగామా చేశారు కదా, కనీసం పోనీ అది రిజల్ట్ బెడ్స్ కొట్టింది. కానీ ఈ సినిమా మహానాయకుడు మరి ఇంకెంత హంగామా చేస్తారని నేను చాలా రోజులు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. పైగా 22 అంటూ సడన్ గా డేట్ అనౌన్స్ చేసిన జరిగింది. సో మహానాయకుడు ఏమైనా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతారని చూసాను, ఈ మూవీ కూడా లేదు. కనీసం డిస్ట్రిబ్యూటర్లు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందుగా సినిమా చూసి తర్వాత థియేటర్కల్ రైట్స్ ఇవ్వండి. అంతేగాని కాంబినేషన్ చూసేసి ఇంకా హిట్ కాంబినేషన్, పేర్ కాంబినేషన్ ఇవన్నీ చూస్తే మీరే సంక్రాంతిపోతారు. మహాగైట్లేదు, మహాగైతే 50 రూపాయల సినిమా చూస్తానేది లేదు టాక్ బట్టి. సో మీరు మాత్రం లక్షలు పోస్తున్నారు. సో సినిమా కనీసం రిజల్ట్ చూసి మీరు సినిమా కొనండి. అటువంటి పరిస్థితిలో ఉంది చిత్ర పరిశ్రమ. సో మహానాయకుడు చూస్తే మరీ ఘోరం అండి. అసలు